కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్ చట్టం వాస్తవానికి 2034లో అమలు కావాల్సి ఉన్నప్పటికీ తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో దీనిని 2029 సార్వత్రిక ఎన్నికల నుంచే అమలు చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. దీనితో పాటు నియోజకవర్గాల పునర్విభజన కూడా జరిగితే తెలుగు రాష్ట్రాల్లో మహిళల ప్రాముఖ్యత ఊహించని రీతిలో పెరగనుంది. ఏపీలో మహిళా రిజర్వేషన్లు అమలు చేయాల్సి వస్తే మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో తొలి ప్రాధాన్యత దక్కే అవకాశం ఉంది. అసెంబ్లీ స్థానాల ప్రకారం ఆంధ్రాలో భీమిలి నియోజకవర్గం 1,65,570 మంది మహిళా ఓటర్లతో ప్రథమ స్థానంలో ఉంది. ఆ తర్వాత పాణ్యం, గాజువాక, చంద్రగిరి, తిరుపతి, మంగళగిరి వంటి నియోజకవర్గాల్లో మహిళా ఓటర్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ఇక లోక్సభలో పార్లమెంట్ స్థానాల పరంగా చూస్తే విశాఖపట్నంలో అత్యధికంగా 9.20 లక్షల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో గుంటూరు, నరసరావుపేట, నెల్లూరు ఉన్నాయి. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఏపీ అసెంబ్లీ సీట్లు 175 నుంచి 263కి, లోక్సభ సీట్లు 25 నుంచి 38కి పెరిగే అవకాశం ఉంది. ఇందులో 33% మహిళలకు రిజర్వేషన్ అమలు చేస్తే సుమారు 87 అసెంబ్లీ స్థానాలు, 13 లోక్సభ స్థానాలు మహిళలకే దక్కుతాయి. అలాగే తెలంగాణలోనూ సీట్ల సంఖ్య పెరిగి మహిళలకే దాదాపు 60 అసెంబ్లీ స్థానాల్లో రిజర్వేషన్ దక్కే ఛాన్స్ ఉంది. అలాగే తెలంగాణ నుంచి లోక్సభకు దాదాపు 9 స్థానాలు మహిళలకే ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం చాలా నియోజకవర్గాల్లో పురుష నేతల ఆధిపత్యం ఉంది. రిజర్వేషన్ వల్ల వారు తమ భార్యలను, కూతుళ్లను పోటీకి పెట్టినప్పటికీ కాలక్రమేణా మహిళల్లో సొంత రాజకీయ నిర్ణయాధికారం పెరుగుతుంది. ఇది డమ్మీ అభ్యర్థుల సంస్కృతిని తగ్గించి నిజమైన మహిళా నాయకత్వాన్ని తయారు చేస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉన్నాయి. రిజర్వేషన్ వల్ల రాజకీయ పార్టీలు కేవలం పథకాలతోనో కాకుండా పదవితో కూడా మహిళలను ఆకట్టుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల మహిళా అభ్యర్థులు తమ వర్గం సమస్యలైన భద్రత, ఉపాధి, ధరల నియంత్రణపై అసెంబ్లీలో అలాగే పార్లమెంట్లోనూ గట్టిగా గలం విప్పే అవకాశం ఉంటుంది. ఇప్పటికే పంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో 50% రిజర్వేషన్ అమలులో ఉంది. అక్కడ అనుభవం గడించిన మహిళా నేతలకు 2029లో అసెంబ్లీ, పార్లమెంట్ తలుపులు తెరుచుకుంటాయి. ఇది రాజకీయాల్లో ఒక కొత్త కేడర్ను సృష్టిస్తుంది. ఇప్పటి వరకు పురుష అభ్యర్థుల గెలుపు గుర్రాల లెక్కలు చూసే పార్టీలు ఇకపై మహిళా అభ్యర్థుల సామాజిక సమీకరణలు, వారు పట్టుపై ప్రత్యేక దృష్టి సారించాల్సి వస్తుంది. అలాగే మేనిఫెస్టోలో మహిళా సాధికారతకు అత్యున్నత ప్రాధాన్యత లభిస్తుంది. ఏదేమైనా 2029 ఎన్నికలు తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రలో ఒక మైలురాయిగా నిలవనున్నాయి. కేవలం ఓటు వేయడానికే పరిమితం కాకుండా చట్టసభల్లో కూర్చొని చట్టాలు చేసే స్థాయికి మహిళలు చేరుకోవడం వల్ల సామాజిక అభివృద్ధి వేగవంతమవుతుంది.